నోట్ల కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ బృందం విచారణ ముగిసింది. 2 రోజుల వ్యవధిలో దాదాపు 16 గంటల పాటు విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణకు మొత్తం 8 టెలికాం సంస్థలు ఎయిర్టెల్, ఎయిర్సెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, డొకోమో, వోడాఫోన్, యూనినార్, రిలయన్స్ ప్రతినిధులు తమ న్యాయ నిపుణులతో సహా సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాల్ డేటా వివరాలను ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులు కోరారు. అయితే తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పిన టెలికాం సంస్థల ప్రతినిధులు డేటా ఇచ్చేందుకు చట్టాలు అనుమతించవని తేల్చి చెప్పారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. 16 గంటల సాపు సిట్ విచారణ సాగినట్లుగా తెలుస్తోంది. 8 సంస్థల ఫోన్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాజరైనట్లుగా సమాచారం అందుతోంది. ఏం చెప్పారు? మొత్తానికి కంక్లూజన్ ఏంటి? హరి, విజయవాడ కేంద్రంగా భవానీపురం పోలీస్ స్టేషన్లో గత 2 రోజుల నుంచి కూడా దాదాపు 8 సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించిన విచారణ జరిగింది. ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించి నిన్న జరిగిన విచారణలో 5 ప్రతినిధులను విచారించారు. అలాగే ఈ రోజున 3 ప్రతినిధులను విచారించారు. దాదాపుగా ఒక్కొక్క ప్రతినిధిని 3 గంటల పాటు విచారించిన అధికారులు పూర్తి స్థాయిలో అంటే ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో మొత్తం దాఖలైన 87 కేసులకు సంబంధించి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా, జరిగితే ఏ రకంగా జరుగుతుంది, ఏ నెంబర్లను ఎన్ని గంటల పాటు ట్యాపింగ్ చేశారంటూ వివరాలు ఇవ్వాల్సిందిగా వారందరినీ కూడా కోరటం జరిగింది. సిట్కు సంబంధించిన బృందంలో సిట్ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఈ విచారణకు సంబంధించినంత వరకు ఎస్పీ శ్రీనివాస్, అలాగే ఏఎస్పీ నరసింహారావు, డిఎస్పీ దామోదర్, అలాగే సిఐ కాశీ విశ్వనాథుల ఆధ్వర్యంలో ఈ విచారణ పూర్తి స్థాయిలో జరిగింది. అయితే విచారణలో సిట్ ఎదుట హాజరైన అన్ని సెల్ ఫోన్ ప్రొవైడర్లకు సంబంధించిన ప్రతినిధులను కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సెల్ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వివరాలు ఏమాత్రం కూడా తమ వద్ద లేవని, ఒకవేళ ట్యాపింగ్కి సంబంధించిన వివరాలు కావాలి అంటే నిజంగా ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ఫస్ట్ నిర్ధారణ కావాలి. ఆ తర్వాత మాత్రమే ట్యాపింగ్ జరిగిన అంశాలకు సంబంధించిన టేపులు ఎక్కడ ఉన్నాయి, దాన్ని ఏ రకంగా అందించాలనేది పూర్తిగా న్యాయపరంగా చట్టపరంగా మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుందంటే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపున సెట్ అధికారులు అడిగిన దాని ప్రకారం కేవలం కాల్ డాటా మాత్రం వాళ్ళకి అందించడం జరిగింది. కాల్ డాటా అంటే మామూలుగా పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకున్న వ్యక్తులకు ఇంటికి నెలవారీ ఏ రకంగా బిల్లు వస్తుందో అంటే ఆ బిల్లులో ఇన్కమింగ్ కాల్స్ ఎన్ని ఉన్నాయి, అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నాయి, మెసేజ్లు ఎన్ని ఉన్నాయి, ఇన్కమింగ్ కాల్స్ ఎంత డ్యూరేషన్లో మాట్లాడారు, అవుట్ గోయింగ్ కాల్స్ ఎంత డ్యూరేషన్లో మాట్లాడారు, ఏ నెంబర్ల నుంచి ఇన్కమింగ్ కాల్స్ వచ్చాయి, అలాగే ఏ నెంబర్ నుంచి అవుట్ గోయింగ్ కాల్స్ వచ్చాయి అనే సాధారణమైన ప్రాథమికమైన డాటా మాత్రమే ఉంటుంది. ఈ డాటా ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు ఉండవు. కేవలం పోస్ట్ పెయిడ్ కార్డులు వాడే వాళ్ళందరికీ కూడా సాధారణంగా అందించే బిల్లింగ్లో ఉన్న డాటాను మాత్రమే వీరికి కూడా అందించడం జరిగింది. ఈ డాటా మాత్రమే ఇవ్వగలము. ఇంతకు మించి మిగిలిన డాటా ఏది కావాలన్నా కూడా ఆ సంస్థకు సంబంధించిన అంటే ఆ వ్యక్తిగతంగా ఆ ఫోన్ వాడే వారి స్వేచ్ఛకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాయపరంగా దాన్ని తీసుకోవడానికి కోర్టుల ద్వారా మాత్రమే మీరు కోరినట్లయితే కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే ఇవ్వగలుగుతాం అంటూ, లేదంటే ఆథరైజ్డ్ ఏజెన్సీ ద్వారా రిక్విజేషన్ పెట్టినట్టయితే దాన్ని పరిశీలించి దానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుందంటూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లందరూ కూడా చెప్పడం జరిగింది.